మాల్దీవ్స్ లో ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీని వెళ్లిపోవాలని చెప్పేసి ఆ కంట్రీ ప్రెసిడెంట్ చెప్తున్నాడు. మాల్దీవ్స్ లో అసలు ఇండియన్ ఆర్మీ ఎందుకు పనిచేస్తూ ఉంది? ప్రెసెంట్ మాల్దీవ్స్ లో 88 మంది ఇండియన్ మిలిటరీ ఆఫీసర్స్, 2 ఆర్మీ హెలికాప్టర్స్, ఇంకా రిలేటెడ్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇండియా అక్కడ ఉంచింది. అసలు వీళ్ళని ఇండియా అక్కడ డిప్లాయ్ చేయాల్సిన అవసరం ఏంటి? వాళ్ళని మాల్దీవ్స్ ఇప్పుడు ఎందుకు పంపిస్తామంటుంది? అసలు ఇదంతా ఎక్కడ మొదలైందో కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. 1988లో మాల్దీవుల ప్రెసిడెంట్ గా మౌమూన్ అబ్దుల్ గయూమ్ అని ఒక ఆయన ఉండేవాళ్ళు. ఈయనకు వ్యతిరేకంగా దేశంలోనే తిరుగుబాటు జరిగింది. మాల్దీవుల్లో ఒక బిజినెస్ మ్యాన్ అబ్దుల్లా లుథూపి అనే ఆయన శ్రీలంక తీవ్రవాద సంస్థ అయినటువంటి PLOTతో కలిసి చేతులు కలిపి వాళ్లతో కిరాయి మనుషుల్ని స్పీడ్ బోట్స్ లో మాల్దీవ్స్ లోని మాలే సిటీకి పంపించారు. అట్లా వాళ్ళు 100 మంది మాలే సిటీ రోడ్లపైన కాల్పులు చేయడం మొదలు పెట్టారు. ఇది తెలుసుకున్నటువంటి మాల్దీవుల అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్ ఒక ఇంట్లో దాక్కొని తనని తన ప్రభుత్వాన్ని కాపాడాలని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ ని హెల్ప్ అడిగాడు. ఎందుకంటే మాల్దీవ్స్ చిన్న దేశం కాబట్టి అసలు ఆర్మీనే లేదు వాళ్ళకి. ఆ టైంలో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గా రాజీవ్ గాంధీ ఉన్నారు. వెంటనే రాజీవ్ గాంధీ గారు ఏం చేశారంటే ఇండియన్ ఆర్మీని మాల్దీవులకి పంపాలని చెప్పేసి డిసిషన్ తీసుకున్నారు. వెంటనే 6 ఆర్మీ ట్రూప్స్ కి చెందినటువంటి 150 మంది కమాండోస్ తో ఒక విమానం మాల్దీవులకి బయలుదేరెళ్ళింది. ఆ తర్వాత వెంటనే రెండో విమానాన్ని కూడా పంపారు. వెంటనే ఇండియన్ ఆర్మీ మాలే సిటీలో దిగిపోయి తిరుగుబాటుదారులు ఆక్రమించినటువంటి మాలేలో ఎయిర్పోర్ట్ ATCని, రన్వేని, టెలిఫోన్ ఎక్స్చేంజ్లని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. మొత్తానికి కొన్ని గంటల్లోనే తిరుగుబాటుదారుల నుంచి మాల్దీవుల గవర్నమెంట్ ని ఇండియన్ ఆర్మీ కాపాడగలిగింది. దీన్ని ఆపరేషన్ కాక్టస్ గా పిలుస్తారు. మళ్ళీ 2004లో డిసెంబర్లో పెద్ద సునామీ వచ్చింది కదా. మాల్దీవ్స్ లో కూడా విపరీతమైన లాస్ వచ్చింది. ఎంతో మంది జనాలు చనిపోయారు. ఆ టైంలో కూడా ఇండియా తన మిలిటరీని అక్కడికి పంపి అక్కడి ప్రజలకి ఫుడ్, వాటర్, మెడిసిన్స్ లాంటి ఎమర్జెన్సీ రిలీఫ్ మెటీరియల్ ని పంపించింది. దాంతోనే ఊరుకోలేదు. ఇండియన్ నేవీకి చెందినటువంటి INS మైసూర్ 2 హెలికాప్టర్స్ సాయంతో 20 బెడ్స్ హాస్పిటల్లో ఉండేటటువంటి అన్ని సౌకర్యాలతో మాల్దీవ్స్ కి ఇండియా పంపింది. ఈ ఇండియన్ నేవీ రెస్క్యూ ఆపరేషన్ కి INS ఉదయగిరి, INS ఆదిత్య కూడా మాల్దీవ్స్ కి పంపించి హెల్ప్ చేసింది ఇండియా. ఈ మొత్తం రెస్క్యూ ఆపరేషన్ కోసం అప్పట్లో 36.39 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ప్రకటించింది. అప్పట్లో 2005లో మాల్దీవ్స్ ఫినాన్షియల్ గా తమ కష్టాలు ఫేస్ చేస్తున్నామని చెప్పడంతో ఇండియా ఇంకో 10 కోట్లు హెల్ప్ చేసింది. ఇది కాకుండా మళ్ళీ 2007లో కూడా ఇంకోసారి ఇండియా మాల్దీవ్స్ కి 10 కోట్ల ఫినాన్షియల్ ఎయిడ్ ఇచ్చింది. 2014 డిసెంబర్లో మాల్దీవ్స్ క్యాపిటల్ సిటీ మాలేలో డ్రింకింగ్ వాటర్ ఫ్యాక్టరీ మొత్తం కాలిపోయింది. సో సిటిజన్స్ కి డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది ఆగిపోయింది. మాల్దీవ్స్ ఉండేదే సముద్రం మధ్యలో, నదులు కూడా ఉండే ఛాన్సే లేదు అక్కడ. అంతా చుట్టూ మొత్తం ఉప్పు నీళ్లే ఉంటాయి. సో వాటర్ ప్యూరిఫైయింగ్ ఫ్యాక్టరీస్ ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ ఉండే ప్రజలకి గవర్నమెంట్ డ్రింకింగ్ వాటర్ అనేది సప్లై చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మాలేలో ఉన్నటువంటి మేజర్ ఫ్యాక్టరీ, వాటర్ ప్యూరిఫైర్ ఫ్యాక్టరీ కాలిపోవడం వల్ల అది రిపేర్ చేసేదాకా రోజుకి మాలే సిటీకి 100 టన్స్ నీళ్లు అవసరమవుతాయని అప్పట్లో అంచనా వేశారు. అప్పుడు మాల్దీవ్స్ ఫారెన్ మినిస్టర్ మన దగ్గర ఫారెన్ మినిస్టర్ అయినటువంటి సుష్మా స్వరాజ్ గారికి ఫోన్ చేసి హెల్ప్ అడిగారు. ఇక్కడ కూడా ఇండియన్ గవర్నమెంట్ మానవత్వంగా ఉండి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ని ఆర్మీ ఫ్లైట్స్ ద్వారా మాలే సిటీకి పంపించింది. అట్లా 374 టన్స్ వాటర్ ని ఇండియా మాలే సిటీకి సప్లై చేసింది. ఇంకా INS దీపక్, INS సుకన్య యుద్ధ నౌకలతో కూడా ఇంకో 2000 టన్స్ వాటర్ ని మాలే సిటీకి పంపించింది ఇండియా. ఇవి కాకుండా 2020లో కరోనా వచ్చింది కదా. అప్పుడు నైబర్ ఫస్ట్ అనే పాలసీ కింద ఇండియా అన్ని విషయాల్లోనూ మాల్దీవ్స్ కి హెల్ప్ చేసింది. మెడికల్ టెక్నీషియన్స్ గానీ, లక్షల్లో కోవిడ్ వ్యాక్సిన్స్ ని పంపించడం, ఇంకా మెడికల్ ఎక్విప్మెంట్ చాలా ఇచ్చింది. ఈ కోవిడ్ టైంలోనే దాదాపు 2000 కోట్ల దాకా ఇండియా మాల్దీవ్స్ కంట్రీకి హెల్ప్ చేసింది. మాల్దీవ్స్ మినిస్టర్ ఒకసారి యునైటెడ్ నేషన్స్ లో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు. సరే, అయితే ఇండియా మాల్దీవ్స్ కి ఇంతలా ఎందుకు హెల్ప్ చేయాలి? మనకేంటి లాభం అంటే ఇండియాకి ఒక పాలసీ ఉంది. అదేంటంటే ఇండియాస్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అని. అంటే ఇండియాకి నైబర్హుడ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ దేశాలతో మంచి రిలేషన్స్, పొలిటికల్ గా కూడా మంచి సంబంధాలు ఇంప్రూవ్ చేసుకునేలా ఫోకస్ చేయాలన్నమాట. అఫ్ కోర్స్ పాకిస్తాన్ తో అయితే ఇదంతా అవ్వని పని అనుకోండి. అసలు పాకిస్తాన్ కి మనకి ఈ స్థాయిలో గొడవలు ఎందుకు మొదలయ్యాయి, అసలు ఎక్కడ బీజం పడింది, దానికి ఎందుకు ముదిరాయో ఈ వీడియోలో చెప్పాను. నేను క్లియర్ గా చెప్పాను, చూడండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటది. సరే, అయితే అది కాక మాల్దీవ్స్ కంట్రీ అనేది ఇండియా యొక్క వెస్టర్న్ కోస్టల్ ఏరియాకి దగ్గరగా ఉంది కదా. ఈ ఇండియన్ ఓషన్ లో అంటే హిందూ మహాసముద్రంలో నుంచే మర్చెంట్ షిప్స్ అన్ని కూడా వెళ్తూ ఉంటాయి ఈ రూట్ లో. అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతాయి కదా దేశాల మధ్యలో. కొన్ని దేశాలు వాళ్ళ అవసరాన్ని బట్టి ఫ్యూయల్, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాయి. ఇంకొన్ని గోధుమలు, చక్కెర ఇట్లాంటివి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. సో ఆ షిప్స్ అన్ని అటు సైడ్ ఉన్న కంట్రీస్ కి వెళ్లాలంటే దారి ఇదే అన్నమాట. సో ఆ కంట్రీస్ యొక్క ట్రేడింగ్ కి ఈ దారి చాలా ఇంపార్టెంట్.
అందుకే ఇండియా మాల్దీవ్స్ ఏరియాలో తన ఆర్మీ నుంచి అన్ని హెలికాప్టర్స్ ఎక్విప్మెంట్ నుంచి హెల్ప్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ ఏరియాలో ఎక్కువ డామినెన్స్ అనేది ఇండియాదే ఉంది. అంటే హిందూ మహాసముద్రంలో ఆధిపత్యం ఎక్కువగా ఇండియాదే ఉంది. ఇక్కడ లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, మధ్యలో ఈ 9 degrees ఛానల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 9 degrees ఛానల్ అనేది ఏంటో చెప్తాను. ఇది ఇండియన్ టెరిటోరియల్ వాటర్స్ లోనే ఉంది, అంటే భారత ప్రాదేశిక జలాల్లోనే ఉందన్నమాట. ఈ మార్గం నుంచి నిమిషానికి 11 షిప్స్ యావరేజ్ గా ప్రయాణిస్తాయని ఒక అంచనా ఉంది. అట్లాంటిది ఈ ఏరియాలో కనుక ఏదైనా గందరగోళం జరిగిందనుకోండి, ఈ సైడ్ ఉన్నటువంటి యూరోప్, మిడిల్ ఈస్ట్, వెస్ట్రన్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ యొక్క ఎకానమీ మొత్తం కింద మీద అవుతుంటుంది. 9 degrees ఛానల్ అంటే ఓడలు ప్రయాణించడానికి అదొక రూట్ అన్నమాట. ఈ 9 degrees ఛానల్ అనేది ఇండియన్ ఓషన్ లో, అంటే హిందూ మహాసముద్రంలో ఇది 200 కిలోమీటర్ల విడ్త్ ఉంటది, 2.5 కిలోమీటర్ల లోతు ఉంటది. ఈ ఏరియా అంతా ఇండియా కంట్రోల్లోనే ఉంది. ఈ 9 degrees అని ఎందుకంటారంటే ఇది ఎర్త్ యొక్క 9 degrees లాటిట్యూడ్ లైన్ పైననే ఉంటది, అంటే అక్షాంశం అంటారు కదా, 9 degrees అక్షాంశం పైననే ఉంటది కాబట్టి 9 degrees ఛానల్ అంటారు. అట్లాగే 10 degrees ఛానల్, 8 degrees ఛానల్ కూడా ఉంటది. అయితే ఈ ఇండియన్ ఓషన్ లో ఎక్కువ ఆధిపత్యం సంపాదించాలని చెప్పేసి చైనా ఎప్పటి నుంచో చూస్తూ ఉంది. దానికోసం మాల్దీవ్స్ ని తన వైపుగా తిప్పుకుంది. IMF లెక్కల ప్రకారం మాల్దీవ్స్ కి చైనా ఇచ్చినటువంటి అప్పు $1.3 బిలియన్. అందుకే మాల్దీవ్స్ క్రమంగా చైనా వైపు టర్న్ అవుతుంది. ఆ ఎఫెక్టే ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ చేస్తున్నటువంటి ఇండియా అవుట్ నినాదం. మా ఇంటర్నల్ మ్యాటర్స్ లో పక్క దేశాల జోక్యం వద్దని చెప్తున్నారు. అందుకే ఇండియన్ మిలిటరీని వెనక్కి పంపేస్తామని చెప్తుంది. సో మాల్దీవ్స్ ని దారిలోకి తెచ్చుకోవడానికి మోదీ మొన్న ఏం చేశారో మనం చూసాం కదా, లక్షద్వీప్ టూర్ చేసి మాల్దీవ్స్ యొక్క పొగరిని అణిచే ప్రయత్నం చేశారు. ఆ వివాదం ఏంటనేది నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది కూడా లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఉంచుతున్నాను, చూడండి. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ బేస్ ని మాల్దీవ్స్ లో కాకుండా లక్షద్వీప్ లోని మినీకోయ్ అనే ఐలాండ్ లో ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. అక్కడ కొత్త ఎయిర్పోర్ట్, ఆర్మీ బేస్ ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇండియా ఆలోచన చేస్తుంది. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఫ్యూచర్ లో మనకి ఇండియన్ ఓషన్ పైన మంచి ఆధిపత్యం ఉండేలా అవుతుందన్నమాట. ఒకవేళ చైనాతో గనక పెద్ద లెవెల్లో కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి అనుకోండి, కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు వస్తాయంటే ఇందాక చెప్పుకున్నాం కదా, హిందూ మహాసముద్రంలో చైనా తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉందని చెప్పి. సో అట్లా చైనా ఆధిపత్యం పెంచుకునే క్రమంలో మనతో గనక ఏవైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తే గనక ఈ మార్గాన్ని ఇండియా మూసివేయగలుగుతుంది, ఇండియా ఆధిపత్యం ఉంటే గనక. సో అప్పుడు చైనా ఎకానమీకి బాగా దెబ్బ తగులుతుంది. అట్లా చైనాని దారిలోకి తెచ్చుకోవాలనేది ఇండియా స్ట్రాటజీగా చెప్తున్నారు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే గనక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో ఖచ్చితంగా షేర్ చేయండి వీడియోని. మీకు ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ చేసి అడగండి, నేను రిప్లై ఇస్తాను. అట్లాగే డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వండి. అక్కడ నేను రెగ్యులర్గా అప్డేట్స్ పెడుతూ ఉంటాను. అట్లాగే మరిన్ని వీడియోస్ కోసం డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.